ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ నడిబొడ్డులో తల దించుకొని నిలబెట్టిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ. ఉరికిస్తున్న బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కొనాలే, ఎట్టి పరిస్థితుల్లో కొనాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను ఎట్టి పరిస్థితుల్లో కొనాలే. నువ్వు కొనకుంటే నేను పక్కా కొనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడే ప్రసక్తి లేదు, రైతులు బాధపడే ప్రసక్తి లేదు. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకు చేతనైతే వడ్లు కొను, నీకు చేతనైతే వడ్లు కొను, లేకుంటే గద్దె దిగు, లేకుంటే గద్దె దిగు. నేను గద్దె దింపుతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడుకున్నటువంటి ఒక ప్రధాన బాధ్యతను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా భుజ స్కంధాల మీద వేసుకొని ముందు పోతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేస్తావు? ధర్నా చేస్తావు, మొన్న దీక్షలు చేస్తావు. ఇలా కనీసం మహిళలను గౌరవించాలన్న సంస్కారం లేకుండా నీ దీక్షలన్నీ కూడా, నీ ధర్నాలు ర్యాలీలను కూడా ఆడోళ్ళ చీరలు గుంజడానికి, మగోళ్ళ మైకులు గుంజుకోవడం తప్ప మందు తాగడం తప్ప దేనికి పనిచేయాల విషయం మొన్న సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి. నేపు సంస్కారం నేపు. నువ్వు ఎట్లా సంస్కారహీనువో నీ పార్టీ కార్యకర్తలు, నీ పార్టీ నాయకుడు కూడా సంస్కారహీనులే. అందుకే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం, అరే దేశంలో అన్ని రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల్లో ధాన్యం పండిస్తున్నారు. 7వ స్థానం తెలంగాణ రాష్ట్రాన్ని. నీకంటే ముందు 7 రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రం కంటే ముందు అనేక సంవత్సరాలుగా, 20-30 సంవత్సరాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతున్నది. దేశంలో ఎక్కడ లేని సమస్య, 7 సంవత్సరాల్లో ఈ తెలంగాణలో లేని సమస్య ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సృష్టించిండో, ఇలా రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతుండో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రైతు ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం, పేదల బాగోగుల కోసం పనిచేసే ప్రభుత్వం, పేదలు వాళ్ళ బతుకులు బాగుపడాలని కోరుకునే ప్రభుత్వం మా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కోతలకు వస్తాయి, కోతలకు వస్తున్నాయి, పంట స్టార్ట్ చేయాలి, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలి. ముఖ్యమంత్రి, రైతులు ఇబ్బంది పడకు. మీకు మాకు మధ్య రాజకీయ వైరుధ్యం వద్దు, రాజకీయ పార్టీలు మనం విమర్శలొద్దు, రాజకీయ స్వార్థాన్ని పక్క పెడదాం, రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిద్దామని చెప్పి నెల రోజుల నుంచి మేము మా పార్టీ నాయకులను మొత్తుకుంటున్నామన్నా. రైతులు చచ్చిపోతారు రా కేసీఆర్ సార్, రైతులు చచ్చిపోతారు కేసీఆర్ సార్, వాళ్ళని చావనే కేసీఆర్ సార్. నీ మూర్ఖత్వ పనులు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కేసీఆర్. గతంలో వర్ణదేవుడు కరుణించకపోవడం వలన పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులు. ఈసారి వర్ణదేవుడు కరుణించడం వలన మా తెలంగాణ రాష్ట్రం రైతుల బాధలు చూసి వర్ణదేవుడు కరుణించడం వలన ఇలా పంటలు వస్తే పంటలు అమ్ముకోలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. చెప్తాడు నా కాళేశ్వరం ప్రాజెక్టు ఏం బిక్కిన మరి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు అర్థం కాలి. ఇప్పటికి 1000 కోట్లు సంపాదించి, మా వివేకానంద బాగా చెప్తాడు, 1000 కోట్లు సంపాదించుకున్నాడు, 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. అలా మోడీ గారి ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నా. ఒక్కొక్క ఎకరాకు మోడీ గారి ప్రభుత్వం ఒక్కొక్క ఎకరాకు ఒక రైతుకు 65,000 రూపాయలు ఖర్చు పెడుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తం 65,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇలా కనీసం రైతులను ప్రోత్సహించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. వరేస్తే ఊరేని ఫామ్ అది వచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో వరి తప్ప వేరే వాడినది అనేక ప్రాంతాల్లో. మరి వరేకుంటే ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలే. కనీసం భూసార పరీక్ష నిర్వహించలే. కేంద్రం భూసార పరీక్షలు నిర్వహించమని చెప్పి 100 కోట్ల రూపాయలు ఇస్తే అవి దుబ్బిపోయి గుంట నక్కలక దున్నపోతులక దుబ్బిపోయి వాళ్ళు జల్సాలు చేస్తుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తలేడు. అనేక రాష్ట్రాలు ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తున్నాయి. నష్టపోయిన రైతులకు బోనస్ ఇస్తున్నారు, నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, నష్టపోయిన రైస్ మిల్లలను కూడా ఆదుకునే ప్రయత్నం అనేక రాష్ట్రాలు చేస్తున్నాయి. కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏదంటుండే సూర్యాపేటలో జరిగిందని నిన్నే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన అదే. వైన్స్ భూదందా చేసిండు, ఇసుక దందా చేస్తున్నాడు, పాస్పోర్ట్ల దందా చేసిండు, ఇప్పుడు రైస్ దందా చేస్తూ ఇలా కోట్ల రూపాయల రైస్ మిల్లర్ ద్వారా కమిషన్లు కక్కుర్తిపడి అలా రైతులు 1960 రూపాయల కంటే తక్కువ వాళ్ళ కేవలం 10,000 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. 1000 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చి దాని ద్వారా కమిషన్లు దొబ్బి 600 రూపాయలు 700 రూపాయలు కమిషన్ దొబ్బి దీని ద్వారా 800 కోట్లకు ఇలా డబ్బులు గుంజుకు దొబ్బే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నట్టే తెలంగాణ రైతాంగం ఆలోచించాలి. మమ్మల్ని నమ్మండి,
కొంట అనేది మేమే, మళ్ళీ చెప్తున్నా, కొంట అనేది మేమే. కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంటు సాక్షిగా చెప్పిండు, కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ధాన్యం ఇవ్వనడు, మా రైతుల ధాన్యం ఇవ్వనడు అనుకుంటే మీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రణాళిక ఉంది కావచ్చు, విదేశాలకు అమ్ముకుంటారు కావచ్చు, వ్యాపారం చేస్తారు కావచ్చు, తెలంగాణ రైతులను ఆదుకుంటారు కావచ్చు అని చెప్పి మేము భావించడం తప్ప ఆయన నేరం చేసి ఆ నేరాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నొట్టి ఇలా రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ రైతులు ఉసురు ఓసుకొని చెప్పి మేము ఎప్పుడు అనుకోవాలని చెప్పి ఇలా పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ గారు ఆవేదన చెందిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదన్న వాస్తవ విషయం, ఇవన్న వాస్తవ విషయాలు. ఈ వాస్తవాలను పక్కబెట్టి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ఢిల్లీ పేరు మీద ధర్నా చేసి ఢిల్లీలో ఏమో వ్యక్తమని చెప్పి పట్టుమని గంట సేపు కూడా ధర్నా చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ దీక్ష చేస్తున్నాడు. అనేక సందర్భాలు చెప్పినా ఖమ్మంలో దొంగ దీక్ష చేసిండు, శివయాత్రలు చేస్తే మన ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు శివయాత్రలు చేస్తే ఇప్పుడు మా శేఖర్ అన్న చెప్పిండు, మా విజయరామన్ చెప్పిండు, మా స్వామి కూడా చెప్పిండు, మా విఠల్ అన్న చెప్పిండు, చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు చెప్పారు, మా విజయశాంతక చెప్పింది. దొంగ దీక్ష చేసిండన్న, జ్యూస్ తాగినా తెలంగాణ రాష్ట్రం వద్దన్నాడన్న. ఇవని కోసం తెలంగాణ రాష్ట్రం రావాలి, నేను చచ్చిపోతా, నాకు రావద్దు, నేను బతకాలే, నేను కోట్లు సంపాదించుకోవాలి, ఈ తెలంగాణ రాష్ట్రం గంగలో పోని గోదావరిలో పోని నాకు మందు జ్యూస్ తాగాలి, జ్యూస్ తాగిచ్చారన్న వీళ్ళు. దండం పెట్టిరన్న, కాలు మొక్కిరన్న వీళ్ళు. సార్ తెలంగాణ రాష్ట్రం వస్తుంది సార్, చివరి గడియలో ఉంది సార్, నువ్వు దీక్ష విమర్శకు సార్, జ్యూస్ తాగక సార్, నీకేం కాకుండా మేము చూసుకుంటాం సార్ చెప్పి దండం పెట్టి కాళ్ళు మొక్కితే మీరు జావురు కానీ నేను మాత్రం జావు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. జ్యూస్ తాగినాక ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో శివయాత్రలు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. పాయింట్ దర్శింది. ఇలా మళ్ళా ఏం తెలియంటే శివం లెక్క ఉన్నాడు, యాక్టింగ్ చేసిండు, ఇట్లా మూతి పెట్టి పేపర్లో హెడ్లైన్స్, చావు బతుకులో కేసీఆర్, సత్యలేదు పీకెళ్ళలేదు, బతకాలను మనమే కోరుకుంటున్నాం. ఢిల్లీలో దీక్ష వేయండి, ఢిల్లీలో ఇదే గత మీద దీక్ష చేసిండు, 45 గంటల దీక్ష అని చెప్పి గంట సేపు కూర్చున్న ఆ రోజు కూడా. సాయంత్రం కాగానే ఇంట్లో పోయి మంది అవుతున్నాడు. ఒక విలేకరు అయినా, ఏం సార్ దీక్ష చేస్తున్నావు సార్, నువ్వు దీక్ష చేస్తాను సార్ తెలంగాణ రాష్ట్రం కోసం, చచ్చిపోతు సార్ తెలంగాణ రాష్ట్రంలో, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు సార్ తెలంగాణ రాష్ట్రంలో, నేను ఆంధ్ర విలేకరిని సార్, కానీ మీ నిజమైన ఉద్యమం సార్, మీ మంచి ఉద్యమం సార్, చరిత్ర సృష్టించిన ఉద్యమం సార్ మీది, జై తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు సార్, నువ్వు ఇలా దీక్ష పేరుతో వచ్చి మందు అవుతున్నావు సార్, తప్పు సార్, పొరపాటు సార్. ఆంధ్ర విలేకరణ బాధ అనిపిస్తుంది సార్, నేషనల్ మీడియా హైలైట్ చేస్తారు సార్, తెలంగాణ ఉద్యమం నీరు గారుతుంది సార్, ఆత్మహత్యలు నీరు గారుతాయి సార్, దయచేసి ఉద్యమం రండి సార్, దీక్ష ఏంటి సార్ అని చెప్పి ఆ విలేకరు ఏడ్స్తే, ఆంధ్రాకి సంబంధించిన విలేకరు బాధపడితే అప్పుడు చిట్టింట్లో కూర్చున్నాడన్న. మళ్ళీ రాత్రి 11:40 మళ్ళీ అన్నాడు. ఈ రోజు అదే చేసిండు, ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దీక్ష. ఇక్కడ పోలీసు వాళ్ళు, మా ప్రేమేంద్ర పోయి, ఇక్కడ పోయి పోలీసు వాళ్ళు పోయి, మా ఆంతరెడ్డి వరై డీజీపీ గారు సార్ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 దాకా దీక్ష చేస్తాం సార్, 5 దాకా లేదు, కేవలం 10 నుంచి 3 వరకే దీక్ష అన్నట. కాబట్టి ఈ దొంగ దీక్షలతో తెలంగాణ రైతాన్ని నమ్మించలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ దొంగ నాటకాలతో తెలంగాణ సమాజాన్ని వంచలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ ఆశతోని, నీ భాషతోని, నీ పిట్టకడతలతోని, సెంటిమెంట్తోని తెలంగాణ ప్రజలను నమ్మించలేవు. నీ మోసపూర్తన్న విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించారు కాబట్టి, ఎస్, నీ గడిలు కూర్చోడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమైంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏడవైనా తెలంగాణ ప్రజానికం ఆదరిస్తున్నది, అభిమానిస్తున్నది, సన్మానిస్తున్నది. వండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలరా, ఈ గడిలు బద్దలు కొట్టండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రచించే ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని చెప్పి ఇలా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు కాబట్టి ఇక్కడ భయపడ్డ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి నాటకాలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా, నీకు డెడ్ లైన్ కాదు బిడ్డ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కొంటవా, గద్దె దిగుతావా, 7 సంవత్సరాల నుంచి నువ్వే కొంటున్నా ధాన్యం, ఈ సంవత్సరం ఎందుకు కొట్టలేవో తెలంగాణ ప్రజానికి చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే, ఈ ధాన్యాన్ని కొనాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ, ఇంత మండు టెండలో ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా
కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.